ఎన్ని చర్యలు తీసుకున్నా జీహెచ్ఎంసీకి ఇంటి దొంగల బాధ పోవటం లేదు. అన్ని విభాగాల్లోనూ సేమ్ సిచ్యుయేషన్. పారిశుద్ధ్య విభాగంలో సూపర్వైజర్లే ఇంటి దొంగల అవతారమెత్తారు. డ్యూటీకి రాకున్నా అటెండెన్స్ వేస్తూ 4 చేతులతో మెక్కుతున్నారు ఫీల్డ్ అసిస్టెంట్లు. జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య విభాగంలో జరుగుతున్న అవినీతిపై దృష్టి పెట్టారు అధికారులు. తెల్లవారుజాము నుంచి జీహెచ్ఎంసీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దాడులు నిర్వహిస్తోంది. పలుచోట్ల శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు, పారిశుద్ధ్య కార్మికులు డ్యూటీకి రాకున్నా బోగస్ వేలిముద్రలతో హాజరు తీసుకుంటున్నట్లు గుర్తించారు. సాయంత్రం వరకు తనిఖీలు కొనసాగుతాయన్నారు అధికారులు. శానిటేషన్లో మాకు కంప్లైంట్స్ రావడం జరిగింది. దీని మీద మేము బేస్ చేసుకొని ముషీరాబాద్, కుకట్పల్లి, కర్మాన్ ఘాట్, ఎల్బీ నగర్, మలక్పేట్ అండ్ చార్మినార్ ఏరియాస్లో రేడ్స్ చేయడం జరిగింది. ఈ విధంగా మాకు బయోమెట్రిక్ అటెండెన్స్ని ఫూల్ చేసే విధంగా, రాంగ్ఫుల్గా చేసే విధంగా ఏదైతే పని చేస్తున్నారో కొంతమంది ఎస్ఎఫ్ఎస్ని పట్టుకోవడం జరిగింది. దాదాపు 12 చోట్ల ఈ రైడ్స్ నిర్వహించాము. మేము 12 ఏరియాస్లో రైడ్స్ నిర్వహించి ఎవిడెన్స్ కూడా రికవర్ చేశాము. 12 మంది ఎస్ఎఫ్ఎల్ని కూడా మేము పట్టుకోవడం జరిగింది విజిలెన్స్లో భాగంగా. సో వీళ్ళు ఈ బయోమెట్రిక్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ బయోమెట్రిక్ మిషన్స్ని ఫూల్ చేయడం కోసము ఇటువంటి సింథటిక్ ఫింగర్ ప్రింట్స్ని రెడీ చేసుకోవడము, ఈ సింథటిక్ ఫింగర్ ప్రింట్స్తో ఈ బయోమెట్రిక్ మిషన్స్ని ఫూల్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఒకవేళ మనిషి యాబ్సెంట్ అయినా కూడా ప్రజెంట్ ఉన్నట్టు రావడము, ఆ పొజిషన్లో లొకేషన్లో లేకపోయినా కూడా వాళ్ళు అక్కడే ఉన్నట్టు క్లియర్గా ఒక పక్కడబందీగా ప్రణాళిక ప్రకారం ఒక మాఫియా లాగా నడిపడం జరుగుతుంది. దీన్ని క్లియర్గా మీరు ఇక్కడ చూడొచ్చు. పేరుతో సహా సింథటిక్ ఫింగర్ ప్రింట్ తయారు చేయడం జరిగింది. అడిషనల్ ఎస్పీ సురేందర్ రెడ్డి గారు, డిఎస్పీ మురళి గారి ఆధ్వర్యంలో ఈ చెకింగ్స్, రైడ్స్ నిర్వహించడం జరిగింది. 12 చోట్ల మొత్తంగా ఈరోజు మేము రైడ్స్ చేశాము. దాంట్లో భాగంగానే 12 మంది ఎస్ఎఫ్ఐలను కూడా మా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఫర్దర్గా ఇప్పుడు వీళ్ళ మీద ఈ సింథటిక్ ఫింగర్ ప్రింట్స్ ఏ విధంగా రెడీ చేయడం జరిగింది, దీన్ని ఎన్ని రోజుల నుంచి వాడుతున్నారు, ఎలా వీళ్ళ మోడస్ ఆపరెండి ఎలా నడుస్తుందని మేము ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత వీళ్ళ మీద డిపార్ట్మెంటల్ యాక్షన్ అండ్ ఇఫ్ నెసెసరీ క్రిమినల్ యాక్షన్ కూడా వీళ్ళ మీద తీసుకోవడం జరుగుతుంది. తదుపరి చర్యలు కమిషనర్ గారు, మేయర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ డెసిషన్ ప్రకారం తదుపరి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. డెఫినెట్గా మేము ఈ శానిటేషన్ మీద కానివ్వండి, అదర్ డిపార్ట్మెంట్స్లో ఈ సింథటిక్ ఫింగర్ ప్రింట్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఫర్దర్ రేట్స్ కూడా చేయడం జరుగుతుంది. ఇది కేవలం ఏదో అటెండెన్స్ని ఫూల్ చేయడం అన్నట్టు కాకుండా దిస్ ఈజ్ అ బిగ్ సెక్యూరిటీ థ్రెట్ ఆల్సో. ఈ విధంగా సింథటిక్ ఫింగర్ ప్రింట్స్ తయారు చేయడం వల్ల ఎనీ బయోమెట్రిక్ డివైస్ని ఫూల్ చేసే అవకాశం ఉంటుంది. అసలు దీన్ని మూలాల వరకు వెళ్ళి దీన్ని ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా మీదట కూడా రెగ్యులర్గా చెకింగ్ చేయడం జరుగుతుంది. ఫీల్డ్ లెవెల్లో కూడా 12 టీమ్స్ విజిలెన్స్ తరఫు నుంచి చెకింగ్స్ చేస్తున్నాయి. ఇది కూడా కొనసాగిస్తాం.